హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహాసుష్మ వ్లాగ్. ఇది వచ్చేసి నైట్ మాట. ఇదేంటంటే సుష్మ బొమ్మలు చూసుకుంటుంటే మాట ఎందుకు ఒక్కొక్కసారి బొమ్మలు చూడాలనిపిస్తుంది, ఒక్కోసారి చూడాలనిపించదు సుష్మకి. అప్పుడు ఏం చేస్తుందంటే ఏదైనా ఆడుకొని ఇవ్వడానికి ఇవ్వాలన్నమాట దానికి ఆడుకోవడానికి. అప్పుడు వచ్చేసి నేను దాని గాజులు ఉన్నాయన్నమాట, అవి చార్మినార్లో కొన్ని గాజులు ఇచ్చాను. అవి ఏం చేస్తుందంటే ఆడుకుంటుంది అన్నమాట, దాంతోపాటు ఆడుకొని ఆ గాజులన్నీ వేసుకుంటుంది అన్నమాట. అండ్ ఫస్ట్ టైం ఇలా వేసుకోవడం కూడా అది. ఇది వచ్చేసి వాళ్ళ నాన్న డ్రాయింగ్ వేస్తున్నారు, నైటు డ్రాయింగ్ చేసుకుంటారు ప్రతిసారి యూట్యూబ్ ఛానల్ కోసము. అప్పుడు టైం అవుతుందని వెళ్ళిపోయారు. నేను సుష్మాకి ఆడడానికి గాజులు ఇచ్చానమాట. ఇస్తే అవి ఆడుకుంటుంటే చూసి వెళ్తాను అన్నిట్లకి వెళ్ళిపోయింది. ఎక్కువ అక్కడే నాకు కొంచెం ఇచ్చేసేస్తామాట సుష్మ. అందుకే ఎప్పుడు నేను డోర్ వేసేస్తాను వర్క్ చేసేటప్పుడు. మేము రూమ్లో ఉంటాము, డోర్ అనేది క్లోజ్ చేసేస్తాను అనమాట. బెడ్రూమ్ డోర్ ఉంటుంది కదా, అది క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసేసిన తర్వాత హాయిగా చేసుకుంటారు. ఏదైనా అవసరం అంటే డోర్ తీసుకుని వెళ్తాను. సుష్మ అప్పుడు లోన్ ఉంటుంది, భయపడదు, పర్వాలేదు, చాలా ధైర్యవంతురాలు కాబట్టి వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా, అక్కడైతే ఆడుకుంటుంది, లైన్కి పేరుస్తుంది దాని గాజుల్ని. ఆ గాజులతో ఈ మధ్య ఎక్కువ ఆడుతుంది అన్నమాట. అంతకుముందు ఆడేది కాదు, ఈ మధ్య ఎక్కువ గాజులు ఎక్కువ వేసుకుంటుంది. ఎందుకు ఇష్టపడుతుంది అన్నమాట గాజులు ఎక్కువ వేసుకోవడానికి. అండ్ వచ్చేసి దానికి ఎక్కువ నేను బ్లాక్ వేస్తాను అనమాట, దిష్టి తగలకూడదని. బట్ ఏంటంటే అవి తీసేసింది నాకు వద్దు అని. చాలా కొంచెం లూజ్గా ఉన్నాయన్నమాట, అంటే మాటకు వచ్చేస్తాయి గాజులు కూడా. అవి తీసేస్తుంటే మరి ఎందుకంటే నేను కూడా వద్దనుకుని తీసేసాను. ఇది వచ్చేసి ఇక్కడ అస్సలు రానడానికి ఇష్టపడదన్నమాట, లోనికి ఇక్కడ ఎక్కువ ఆడడానికి ఇష్టపడుతుంది సుష్మ. కాకపోతే ఇంకా అలాగుంటే వర్క్ అవ్వదు, అందుకే నేను తీసుకువెళ్ళిపోతాను సుష్మకి బెడ్రూమ్లోకి మాట. అంతేం అలరి చేయదు. బట్ ఏంటంటే అక్కడ డ్రాయింగ్ వేస్తున్నప్పుడు మధ్యలో వెళ్ళడం అవన్నీ చేస్తుంది అన్నమాట. కెమెరాలో అది కూడా రికార్డ్ అయిపోద్ది. మళ్ళీ ఎడిటింగ్ చేసినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందని నేను అసలు పంపించడానికి ఇష్టపడను అక్కడికి, అందుకే డోర్ వేసేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఆడుకుంటుంది. అసలు చెప్పాలంటే పడుకోవడానికి అస్సలు ఇష్టపడదు, ఏంటో మరి నిద్ర అనేది రాదు. దాంతోపాటు నేను కూడా అలాగే ఉండిపోతాను, ఎంత నిద్ర వచ్చినా కూడా ఆపుకుంటాను అనమాట. ఇప్పుడు వచ్చేసి చెప్తున్నాను కదా నేను నైట్ పూట ఎక్కువ గాజులతో ఆడుతుందని. ఇది నైట్ మాట బాగా ఆడుకోయింది, చక్కగా ఆడుకోయింది అన్నమాట. ఆల్రెడీ నేను బొమ్మలు పెట్టాను, బట్ ఏంటంటే బొమ్మలు చూడదంట, గాజులతో ఆడుకుంటుంది. అంటే బొమ్మలు ప్లే అవుతున్నాయి, కాకపోతే బొమ్మలు చూడడానికి ఇష్టపడట్లేదు, ఎక్కువ ఆడడానికి ఇష్టపడుతుంది. అందుకే నేను సైలెంట్ అయిపోయాను. కాకపోతే బొమ్మలు ఆపితే మళ్ళీ బొమ్మలు వేయమంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, గాజులు వేసుకొని తీస్తుంది అన్నమాట ఆ గాజుల్ని. అంటే అది కూడా కొంచెం లూజువే అన్నమాట, కొంచెం తీసుకునేది పెద్ద సైజే తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ పెద్ద అయ్యేటప్పుడు మళ్ళీ పెద్ద సైజు తీసుకుంటే కష్టం కదా, మళ్ళీ ఆ సైజు దొరకడమే కష్టం అనిపిస్తుంది. అందుకని నేను తీసుకునేటప్పుడు కొంచెం పెద్ద సైజు తీసుకుంటాను అనమాట సుష్మాకి, అప్పుడు కూడా కొంచెం యూజ్ అవుతాయని. గాజులు అనేవి చాలా గాజులు కొన్నాను నేను, బేగం బజార్లో కూడా కొన్నాను. ఒక 3 జతలు 4 జతలు ఉంటాయి సుష్మాకి. మామూలు మాట డైలీ వేర్వి, పార్టీ వేరు ఉంటాయి కదా అవి. అండ్ సుష్మాకి కూడా గోల్డ్ ఉన్నాయి 2 గాజులు. బట్ ఏంటంటే డైలీ వేరు కూడా ఉండాలి కదా, ఏకం గాజులు బంగారం అన్నీ వేయలేమని నేను పట్టి వేరు కూడా తీసుకున్నాను సుష్మాకి. అవి సుష్మ దాంతోపాటు అవి చాలా పెద్ద సైజు అన్నమాట. ఇంకా సుష్మ కొంచెం లావ్ అయితే సరిపోద్ది. బట్ ఏంటంటే తింటుంది కానీ కొంచెం లావ్ అవ్వడం కష్టము సుష్మ అనేది. ఇది వచ్చేసి మేము నైట్ పూట దోమతెర వేసుకుంటాము. దోమలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఆ కరిచాయంటే రక్తం పీల్చేస్తాయి అన్నమాట, అంత దేనిగా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే బాల్తో ఆడతానంటుంది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నారు వీడియోని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జిప్ వేసేసాను అనమాట, అది లోనకి రానడానికి ట్రై చేస్తుంది. ఏం చేస్తుందంటే బాల్ వేస్తుంటే నేను ఆ బాల్ అక్కడ పెడుతుంటే వెనక్కి వెళ్ళిపోతుంది ఫ్యాన్ గాలికి. అందుకని ముందు ఒక బాల్ పంపించేసి ఇప్పుడు బాల్ ఇది పెడతామన్నా కూడా ఆ జిప్ అనేది తీయలేకపోతుంది ఒక చేయితోని. అంటే దాని చేతిలో బాల్ ఉంటుండగానే జిప్ తీయడానికి ఇచ్చేస్తుంది అన్నమాట. బట్ ఏంటంటే ఆ జిప్పు ఒక చేయితో తీస్తుంటే రావట్లేదు, అందుకే 2 చేతులతో తీసేసి ఇప్పుడు బాల్ అనేవి వేస్తుందన్నమాట.
ఆ బాల్ ఉంటాయి కదా లోన్ వేసేసి ఇది అప్పుడు వస్తుందంట, అందుకే ముందు బాల్ వేసేసింది. పెద్ద బాల్ చిన్న బాల్ ఫస్ట్ వేసింది. బట్ ఏంటంటే నేను ఆట పట్టించడానికి ముందు జల్లేసాను. జల్లేసిన తర్వాత అది తీసి మళ్ళీ తెస్తుందన్నమాట. తెచ్చి అది లోనికి వస్తుంది, అప్పుడు ఆడుకుంటుందంట లోన చక్కగా. పర్వాలేదు, ఈ మధ్య బాగా ఆడుతుంది. బయటికి అంతే పంపించట్లేదు, ఎందుకంటే ఇంకా చిన్నపిల్ల. మా దీంట్లో చాలామంది పిల్లలు ఉన్నారు, ఆడుకుంటారు. బట్ ఏంటంటే ఆ పిల్లలకి మా పాపకి అస్సలు సూట్ అవ్వదు, ఎందుకంటే కొంచెం సైలెంట్గా ఉంటుంది, చాలా అమాయకంగా ఉంటుంది. అందుకే అనమాట పంపించడానికి ఇష్టపడను. అండ్ చాలా చిన్నదే కదా, మళ్ళీ ఏదైనా కొట్టేసినా తోసేసినా మళ్ళీ ఏడుస్తుంది. అస్సలు అంతగా ఏం తెలియదు, అందుకని పంపించను. ఎంతైనా ఇంట్లోనే ఆడిపిస్తాను అనమాట. ఎక్కువ మా బాల్కనీలోన ఇంట్లోన మేము ఆడుకుంటాం, కానీ బయట పెద్ద పంపించను. ఒకవేళ వెళ్ళాలనుకుంటే సుష్మా నేను వెళ్ళేసి వచ్చేస్తాం అంతవరకే, కానీ ఎక్కువ ఆడిపించను. ఇప్పుడు వచ్చేసి లాన్ ఆడుకుంటుంది అన్నమాట బాల్తోని. అండ్ అవి వచ్చేసి ఫోన్లు పెట్టుకుని ఇక్కడ ఇచ్చారన్నమాట. తలపైన పెట్టుకుంటే చెప్పలేము ఒక్కొక్కసారి, అందుకని ఇప్పుడు వచ్చి ఆ బాల్ అన్నీ అందులో పెట్టింది కదా, ఈ పెద్ద బాల్ కూడా పెడదాం అనుకుంది. బట్ అందులో దూరదు కదా, దానికి తెలియదు, జస్ట్ ఆడుకోవడం మాత్రమే తెలుసు దానికి, అందుకే ఆడుకుంటుంది అన్నమాట. ఇదేంటంటే సుష్మా ఈ మధ్య చాలా ఫుడ్ అనేది మార్చేస్తుంది అనమాట. తినడము చాలా ఫుడ్ తింటుంది ఈ మధ్య. పప్పు అన్నం తింటుంది, అండ్ అంబలి తింటుంది, పెరుగన్నము, చారన్నము, అండ్ ఫ్రూట్స్లోకి వచ్చి అన్ని ఫ్రూట్స్ తింటుంది అన్నమాట. కారంలోకి వచ్చేసి అండ్ చేగడలు బాగా తింటుంది, పకోడీ తింటుంది. స్వీట్స్ వచ్చేసి ఏంటి తిందు సుష్మా, అలవాటు చేయలేదు స్వీట్స్, అంతగా తక్కువ అలవాటు చేస్తాను. ఇప్పుడు నుంచి స్వీట్ తింటే దగ్గులు బాగా వచ్చేస్తాయి, కఫం పట్టేస్తుంది చిన్నపిల్లలకి తొందరగా. అందుకనే ఇప్పుడు చలికాలం కూడా నేను పెరుగన్నం పెడతానమాట, ఎందుకంటే దానికి బాగా అలవాటు అయిపోయింది పెరుగన్నము. పిల్లలకి వచ్చేసి పెరుగన్నం బాగా అలవాటు అయిపోతే ఏ కాలం అప్పుడు పెట్టినా కూడా జలుబు చేయదు. బట్ ఏంటంటే మనం పెరుగన్నం పెట్టేటప్పుడు అంగ పెరుగన్నం కాకుండా కొంచెం వాటర్ కూడా కలుపుకుంటేనే జలుబు చేయదు అంటారు. అలాగే కఫం కూడా పట్టదన్నమాట. అలవాటు అయిపోతే ఏం అవ్వదు, అందుకే ప్రతిదీ అలవాటు చేసేసాను సుష్మాకి. అండ్ చెప్పాలంటే అంబలి నైట్ పూట పెట్టకూడదు అంటారు, బట్ ఏంటంటే ఆ సుష్మాకి బాగా అలవాటు అయిపోయింది నైట్ పూట కూడా, అందుకే నైట్ పూట కూడా పెట్టేస్తాను. మళ్ళీ అంతలోకి ఇప్పుడు శీతాకాలం కాబట్టి సుష్మాకి అలవాటేనే. కొంతమంది జలుబు చేస్తే అంటున్నారు, కానీ అలవాటు చేస్తాను కాబట్టి సుష్మాకి ఏం జలుబు అవ్వదు. అండ్ ఎప్పుడు రెగ్యులర్గా తింటూనే ఉంటాను, నేను రోజు డైలీ చేస్తూనే ఉంటాను సుష్మాకి. అండ్ ఒక బాక్స్ చేస్తాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు తింటూనే ఉంటుంది అంబలి. అలాగని రోజు అంటే డైలీ పెట్టను, గ్యాప్ ఇస్తాను అనమాట. ఆ గ్యాప్లో ఏవో తింటూనే ఉంటుంది కాబట్టి అన్నం తింటుంది, మళ్ళీ ఫ్రూట్స్ తింటుంది, ఇంకా స్నాక్స్ తింటుంది, అన్నీ తింటుంది అనమాట. అందుకని ఇప్పుడు లైట్ ఆపేస్తే వచ్చేస్తుంది అనమాట. దానికి కొంచెం భయం ఎక్కువ, అండ్ నవ్వుతుంది చూస్తున్నారు కదా, అందుకని మీకు అక్కడ చూపించలేదు. బట్ ఏంటంటే ఏటైందంటే నేను మాట